అంటే నేను చెప్తుంది ఏంటంటే అమరావతి మీద సమస్యలా, విశాఖపట్నంలో సమస్యలా, ఇవన్నీ అలా ఉంచి పార్టీ వాళ్ళు సరిగా పనిచేయట్లేదు. మంత్రులు కూడా కనీసం ఇప్పుడు క్యాబినెట్ జరుగుతుంది, మన చర్చ అయిపోయేసరికి క్యాబినెట్ నిర్ణయాలు అవి కూడా వస్తాయి. కనీసం 1/2 మంది మంత్రులు బొత్తిగా అసంతృప్తిగా ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారు అని. మరి ఇవన్నీ ప్రతిపక్షాలు చేసే విమర్శలు కాదు, లేదా మీడియాలోనో ఎవరో కల్పితంగా చెప్పేవి కాదు. దీన్ని చక్కదిద్దడం ఎట్లాగూ, వీటిని చక్కదిద్ది ప్రజానుకూలమైన విధానాలతో వెళ్ళటం ఎట్లాగూ, వేగం పెంచడం ఎట్లాగూ అన్నది పెద్ద సవాల్. 8 అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే జనసేన కూడా ఉంటారు, కూటమికి సంబంధించి వాళ్ళ పార్టీ వాళ్ళతోనే మాట్లాడారు కదా ఆయన ఎక్కువగా. పవన్ కళ్యాణ్ కూడా కొంత అసంతృప్తిగా మాట్లాడారు కదా అంతకుముందు. ఒకరిద్దరిని ఆయనే నమూనాగా చూపించి వాళ్ళలాగా పనిచేయండి, మీరు చేసింది బాగాలేదు, ఇట్లాంటివి చెప్పారు అని చెప్పి. ఒక్క రకమైన సమస్య కాదు. నేను ఇందాకే పవన్ అప్పుడు చెప్దాం అనుకున్నా. ఇప్పుడు పిఠాపురంలో జల్లూరు అనే చోట జైన విగ్రహాలు ఉన్నాయండి, జైన మతానికి సంబంధించినవి ఎప్పటి నుంచో ఉన్నాయి. ఉదాహరణకు హైదరాబాద్కు చాలా సమీపంలో కొలనుపాక దగ్గరికి వెళ్తే మీరు ఎప్పటి నుంచో చూసే అతి పురాతనమైన జైన ఆలయాలు మీరు చూస్తారు. జైన బౌద్ధ మతాలు వాస్తవానికి ఈ దేశంలో హిందూ విశ్వాసాల కంటే కూడా ముందున్నాయి. హిందూ మత రూపం తీసుకోవడం కంటే వైదిక మతం అది వరకు ఉంది. కానీ ఇప్పుడు అక్కడ ఆ విగ్రహాలని తరలించి వేరే చోట పెద్ద ఆలయం కడతామని వీళ్ళు ప్రతిపాదన, స్థానికులు దానికి నిరసన. ఎందుకంటే ఉన్న ఊర్లో విగ్రహాలు అక్కడి నుంచి తీసుకొని ఇంకో చోటు, అవి ఒక చోటు ఎప్పటి నుంచో ఉన్నాయి. వాస్తవానికి జైన అన్న మాత్రం పదమే జల్లూరుగా మారింది, జైనలూరు దాని పేరు అని అక్కడ ప్రజలు భావిస్తారు. అని నేను ఎన్ని రకాల కుల సమస్యలు, దళితుల మీద దాడులు, ఇట్లాంటివి సరే ఇంకా ఫేక్ వీడియోలు. మేము ఇప్పుడు ఆమె ఉదాహరణకు ఆమె ఎవరు, నేను మొన్న ఈయన కొలికపూడి నేను 5 కోట్లు ఇచ్చానని కొన్ని ఆధారాలు చెప్తే అక్కడ ఆ లేడీ ఎవరో నేను 7 కోట్లు ఇచ్చానంటుంది. ఇవ్వలేదని. ఇప్పుడు ఈమె అంతా ఈయన ఎమ్మెల్యే కాబట్టి మాట్లాడుతున్నారు, ఆమెకు అంత లేదు. కానీ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? ఊరికినే రావు కదా. ఉదాహరణకు వీళ్ళే ప్రతిపక్షంలో ఉండి వాళ్ళే అధికారంలో ఉంటే ఇట్లాంటి వాటిని నేను తేలిగ్గా వదిలేసేవాళ్ళ. సో చాలా అంశాల మీద చంద్రబాబు నాయుడు, లోకేష్, లేదా ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా నోరు విప్పాల్సిన అవసరం ఉంది. వీటిని చక్కదిద్దాల్సిన అవసరం కూడా ఉంది. బాధ్యత తీసుకోకుండా ఎంతసేపటికి ఇవి ఏదో ఇంకో పార్టీ మీద వాళ్ళ దుష్ప్రచారం అన్న కొట్టేయడము, లేదా విమర్శించిన వాళ్ళ మీద ఆక్రోశించడం వల్ల ఉపయోగం లేదు. మీరే చెప్తున్నారు కదా, మీరే 6 మంత్రులు బాగాలేరు, 48 మంది ఎమ్మెల్యేలు బాగాలేరు, ఎంపీ బాగాలేరు అని వాళ్ళు చెప్తుంటే వీటికి ఏం జవాబుదారీతనం లేదా? సో ఎస్టాబ్లిషింగ్ అకౌంటబిలిటీ, పారదర్శకతను, జవాబుదారీతనాన్ని, సమన్వయాన్ని కూడా తీసుకురావాల్సిన అవసరం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఎవరో అన్నారు మన దగ్గరే, అంతకుముందు మీరు చెప్పిన చాలా తొందరగా అయిపోతుంది, 3 నెలలు 6 నెలలు. ఇప్పుడు ఇవి ఇట్లా ఉన్నాయి. ఇప్పుడు విశాఖపట్నంలో పెట్టుబడుల సదస్సు లక్షల కోట్లు వచ్చేస్తున్నాయని. ఎక్కడ లక్షల కోట్లు వచ్చాయి, ఎక్కడ వేల ఉద్యోగాలు వచ్చాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సో దాన్ని వదిలేసి ఈ చర్చలు. సార్ జగన్ మళ్ళీ సీఎం ఆరామస్తాను.